నా చేతుల ద్వారా వారిని ఏం చేసి తిని స్వస్థతనిచ్చి తిని అంటున్నాడు. నేనే మిమ్మల్ని ఏం చేయు దేవుడును, స్వస్థపరచు దేవుడును. నేనే మిమ్మల్ని ఏం చేయు దేవుడును, బాగు చేయు దేవుడును. నేను నిన్ను బాగు చేస్తాను. నా యొద్దకు నువ్వు రా, నా దగ్గరికి రా, నువ్వు చాలు, నాతో చెప్పు చాలు. నువ్వు నా దగ్గరికి వస్తే నీకున్నవన్నీ కూడా నేను ఏం చేసేస్తాను, తీరుస్తాను. ప్రజలకు తెలుసండి, గుడ్డి వారికి కంటి చూపునిచ్చిన దేవుడు, మూగవారికి మాటనిచ్చిన దేవుడు, ఈ కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు, చనిపోయిన వారిని సహితము కూడా ఏం చేసిన దేవుడు మన దేవుడు, లేపగలిగిన సమర్థుడైన దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యాధి బాగవుతుందా, ఈ శరీర రోగం బాగవుతుందా, ఈ బలహీనత బాగవుతుందా, నాకున్న ఈ శరీరంలోనే రోగం బాగవుతుందా, అది ఎలాంటి రోగమైనా సరే దేవుని ఎదుటకు వచ్చి చెబితే ఆ రోజు ఏ విధంగా బాగు చేశాడో, ఆ రోజు ఏ విధంగా స్వస్థపరిచాడో అదే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. అందుకే ఏషియాలో వాక్యం చెప్పబడుతుంది, ఆయన పొందిన కొరడాల దెబ్బల చేత మనకేం కలుగుతుందంటండి, స్వస్థత. ఆయన పొందాడు కదా మన కొరకు కొరడాల దెబ్బ. ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టులో, ఆయన శరీరంలో కార్చిన ప్రతి రక్తపు బొట్టులో కూడా దేవుడు నీకు నాకు ఏది ఇవ్వాలనండి, స్వస్థత. నీ వ్యాధి ఏదైనా కానీలే, నీ రోగం ఏదైనా కానీలే, నీ శరీరంలో నిన్ను పట్టి బాధ పెడుతున్న ఎలాంటి రోగమైనా సరే ఆయన రక్తము ద్వారా మనకి ఏదంటండి, ఆరోగ్యము, స్వస్థత.